ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం నెల రోజులు పూజా విధానం ఏమిటో, అలాగే ఈ మాసం యొక్క విశిష్టత, స్నానం, దీపం, ఉపవాసం, పూజ, దానం వల్ల పొందే ఫలితం ఏమిటో, ఈ మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటో, చేయకూడని తప్పులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని పరిగణిస్తాం. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన ఈ మాసం దీపావళి మరుసటి రోజున ప్రారంభమవుతుంది. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలనిస్తాయని నమ్మకం. శివశివ అంటూ నామస్మరణ చేసిన, కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. కార్తీక సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని కార్తీక మాసంగా పిలుస్తారు. నీటి మీద, మానవుల మనస్సు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా పిలుస్తారు. ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాస ప్రారంభ ముగింపు తేదీలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభం కానుందండి. అక్టోబర్ 22 కార్తీక శుద్ధ పాడ్యంతో ఈ కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20, 2025 గురువారం కార్తీక బహుళ అమావాస్య తిథితో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. తెలుగు సంవత్సరాల్లో 8వ నెల కార్తీక మాసం. చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం. కార్తీక మాసం సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రం వేళలో దేవాలయాలు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేని వారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయపక్షాల్లో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. ఈ మాసంలో శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీది. అందుకే ఆ స్వామికి ఆశుతోషుడు అనే పేరు వచ్చింది. అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుణ్ణి ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో అంటే బిల్వదళాలతో పూజిస్తే స్వర్గలోకంలో 1,00,000 సంవత్సరాలు జీవొచ్చవచ్చునంటారు. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం సమయంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రలవుతారు. శివాలయాల్లో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రం చెప్తున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుని ప్రాముఖ్యతను తెలియజేస్తే ఆఖరి 15 శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. కార్తీక నదీ స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండల్లోనూ, కోనల్లోనూ చెట్లు, పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. మహిళలు వేకువజామునే స్నానం చేసి
తులసికోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని సకల శుభాలని పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథుల్లోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ప్రారంభం నుండే ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉదయం సాయంత్రం ఆలయాలు, పూజా మందిరాలు, తులసికోట వద్ద దీపారాధన చేస్తే ఈహాపర సౌఖ్యాలు కలుగు చేస్తుంది. ఈ మాసంలో ప్రతి సోమవారంతో పాటు ఉత్తాన ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసాలనికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో 2 ఒత్తులు కలిపి 2గా వేయడం లేదా 3 ఒత్తులు కలిపి వేయడం విశేషం. ఎన్ని ఒత్తులు వేయాలనేది వారి గురువుల సలహా మేరకు భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఇందుకు పత్తి, తామరనార, అరటినార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీపదానానికి ఒక విశిష్టత ఉంది. ఈ మాసంలో ఒకసారి దీపదానం చేసిన వారికి సంవత్సరం అంతా చేసిన ఫలితం దక్కుతుంది. అందుకే కార్తీక మాసంలో నెలంతా దీపదానాలు చేస్తుంటారు. ఈ మాసంలో విశేషంగా గోవులను పూజిస్తారు. గోవును పూజించలేని వారు శక్తి కొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ధి జరుగుతుంది. ఈ నెలలో తులసికి పూజ చేయడం, తులసి కళ్యాణం విశేషంగా చెప్తారు. మాఘమాసంలో కానీ, చైత్రమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాయణ స్వామిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. ఈ మాసంలో పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం ఆచరించడం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద పత్తితో ఒత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు. అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు, దాన ధర్మాలు చేస్తారు. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైనది. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేసి, లేదంటే ఇంట్లో ఉన్న నీటినే గంగా స్నానంగా భావించాలి. నదిలో స్నానం చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకొని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు భక్తులు. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు. శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే, ఆ అవకాశం లేనివారు ఇంట్లోనే తులసికోట ఎదుట దీపం వెలిగించవచ్చు. దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు విశిష్ట ఫలితాలను ఇస్తాయి. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.